నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఈవీఎంలతో పాటు పోస్టల్ బ్యాలెట్ పట్ల లెక్కింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక గదితో పాటు ప్రత్యేక అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయించనున్నారు. కౌంటింగ్ కు ఒక రోజు మాత్రమే ఉండడంతో ప్రాంతాలన్నింటినీ స్పెషల్ పార్టీ పోలీస్ బృందాలు ప్రత్యేక నిఘాతో పరిశీలిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ జిల్లాకు ఐఏఎస్ అధికారులను నియమించింది. జిల్లాల కలెక్టర్లు కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. విశాఖలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పటిష్ట పోలీసు బందోబస్తుతో కౌంటింగ్ ప్రక్రియకు 3 అంచెల పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ స్థానాల్లో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ అన్నింటికీ ఒక అధికారిని నియమించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా సిటీ మొత్తం 137 పికెట్స్ ను 79 పాట్రోలింగ్ పార్టీలను నియమించారు. కౌంటింగ్ నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు హెచ్చరించారు. ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో 18 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా అధికారులు గుర్తించారు. కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా ఏపీ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటికే కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఎస్వీ సెట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరగనుంది. ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పటిష్టంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఒకే చోట 4 లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడకూడదని అధికారులు తెలిపారు. చర్యలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాట్లు చేశారు. కాట్రేనికోన మండలంలో సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టారు. ఎన్నికల లెక్కింపు అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ మీనా ఆదేశించారు. కౌంటింగ్ డే రోజున శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖేష్ మీనా. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఈవీఎంలతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక గదితో పాటు ప్రత్యేక అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయించనున్నారు.
ఇక కౌంటింగ్ ఒక రోజు మాత్రమే ఉండడంతో ప్రాంతాలన్నింటినీ స్పెషల్ పార్టీ పోలీస్ బృందాలు ప్రత్యేక నిఘాతో పరిశీలిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ జిల్లాకు ఐఏఎస్ అధికారులను నియమించింది. జిల్లాల కలెక్టర్లు కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. విశాఖలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పటిష్ట పోలీసు బందోబస్తుతో కౌంటింగ్ ప్రక్రియకు 3 అంచెల పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ స్థానాల్లో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లన్నింటికీ ఒక అధికారిని నియమించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా సిటీ మొత్తం 137 పికెట్స్ ను, 79 పాట్రోలింగ్ పార్టీలను నియమించారు. రేపే ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్దమైంది. పార్లమెంట్ అసెంబ్లీ వారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలు పటిష్ట భద్రత వలయంలోకి చేరుకున్నాయి. ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. శాంతి భద్రతల విషయంలో, పరిరక్షణ విషయంలో అన్ని ఏర్పాట్లు చేశామని, పోలింగ్ కేంద్రాలు భద్రతా వలయంలో ఉన్నాయని, ఎటువంటి అసాంఘిక లేదా ఘటనలు జరిగిన తక్షణ చర్యలుంటాయని ఇప్పటికే ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, విజయచంద్రిక, రేపు ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మొత్తం ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అన్ని కౌంటింగ్ సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 కౌంటింగ్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేశారు. అయితే 25 పార్లమెంటు, మిగతా అందుట్లో ఇంకా అదనంగా కొన్ని కౌంటింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే కొన్ని చోట్ల ఒకే చోట అయితే అసెంబ్లీకి సరిపోని చోట వేరే కౌంటింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక మొత్తం 33 కేంద్రాల్లో ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతుంది. వాటి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. అన్ని కౌంటింగ్ సెంటర్స్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎవరికైతే ఐడెంటిటీ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ ఇప్పటికే తెలపడం జరిగింది. అలాగే రాష్ట్ర ఎన్నిక అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేకమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే సంబంధిత ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కౌంటింగ్ సెంటర్స్ వద్ద ప్రత్యేకమైన పోలీస్ భద్రతా దళాలు కూడా ఏర్పాటు చేసింది. స్పెషల్ పోలీస్, అలాగే ఏపీఎస్పీ పోలీసులు అందరూ కూడా ఉన్నారు. ఇక కౌంటింగ్ కేంద్రం లోపల మాత్రం కేవలం సిఆర్పిఎఫ్ పోలీసులు మాత్రమే ఉంటారని చెప్పి ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎవరన్నా అలజడులు కానీ ఏమన్నా కౌంటింగ్ కేంద్రాలు ఏమన్నా సృష్టించాలి, అటువంటి ఏమన్నా పాల్పడితే వారి మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అటువంటి వారిని వెంటనే అక్కడి నుంచి పంపించి వేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మొత్తం ప్రక్రియ సజీవంగా సాగేందుకు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 33 కేంద్రాలు కూడా 33 కేంద్రాల్లో ఎన్ని కూడా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి వద్ద ప్రత్యేకమైన భద్రతా సిబ్బంది కూడా నియమించడం కూడా జరిగింది. రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. 8 గంటలకి అసెంబ్లీకి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ అయితే 8 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత 8:30కి ఈవీఎంలో స్టార్ట్ అవుతాయి. సైమల్టేనియస్గా అటు పక్కన పోస్టల్ బ్యాలెట్, అలాగే ఈవీఎంల కౌంటింగ్ కూడా సైమల్టేనియస్గా 2 ఒకసారిగా జరిగే విధంగా కూడా మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చేశారు. అదే ప్రాంతంలో అంటే అదే కౌంటింగ్ సెంటర్లో వేరే ప్రాంతంలో పార్లమెంట్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సాగే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక రేపు ఉదయం 5 గంటలకే ఏజెంట్లు అందరూ కూడా చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మా అన్ని పార్టీలు కూడా తమ ఏజెంట్ల రేపు ఉదయం 5 గంటలకే ఇక్కడికి రావాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. విజయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.